ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం. ఈ వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే టు క్లియర్ ద మెష్ ఇన్ ద సోషల్ మీడియా. సో ఈ వీడియోని మీ హార్ట్ లోకి కిడ్నీలోకి తీసుకోకండి. అయినా పర్సనల్ గా తీసుకుంటామంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, గూట్లో కొనపం పెడతాడు. గర్ల్స్ ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేసింది ఉమెన్. ఎలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్న అమ్మాయిల గురించి విన్నాం, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది డార్క్ నెగిటివ్ సైడ్ ఆఫ్ ద గర్ల్స్. నేను కంటెంట్ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు డార్క్ టాక్సిక్ గర్ల్స్ కలిగారు. మన లాంగ్వేజ్ లో వెళ్ళిన టాక్సిక్ గర్ల్స్ అంటారు, కానీ మనకన్నా రియాలిటీ ఆఫ్ ద రోస్టర్స్ ఉంటారు. వెల్ నథింగ్ బట్ గ్రాండ్ బాస్ అండ్ గ్రాండ్ మామాస్. వీళ్ళ లాంగ్వేజ్ లో ఈ టాక్సిక్ గర్ల్స్ ఏమంటారంటే గుడిసెట్టి గుంట లాంగ్వేజ్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో 100% 18+ కంటెంట్. ఇంట్లో ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, లేదా ఫ్రెండ్స్ తో ఉంటే స్పీకర్స్ ని ఫుల్ సౌండ్ లో పెట్టుకుని రెడీగా ఉండండి. వెల్కమ్ టు ద టాక్సిక్ గర్ల్స్ రోస్ట్. హలో వెల్ నమస్తే గైస్. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు ఇనప డబ్బాలు కూడా ట్రెండ్ అయ్యాయి. దీనమ్మ ఒక్కొక్క డబ్బాని తాను సొల్లు మధ్యలో పెట్టి కొడితే టక్ టక్ అని సౌండ్ రావాలా, లేకపోతే ఆ వీడియోలు చూడండి ఎలా ఉన్నాయో. రోడ్డు మీద కొడుతుంది ఎండ, వర్షం పడితే పడుతుంది బురద. నా గురించి నీకెందుకే ఫాల్తూ మడ్డగుడు. రైమింగ్ ని రేంజ్ రోవర్ ఎక్కించి రైనో గూట్లో పెట్టింది. వాటర్, సాయిల్, సన్లైట్, నేచురల్ రిసోర్సెస్ యూటిలైజ్డ్ ఫర్ హ్యూమన్ నీడ్స్ అని క్లారిటీగా చెప్పారు. కొడుతుంది ఎండ ఉంది బురద, వర్షం కానీ ఈ నేచురల్ రిసోర్సెస్ ని డైలాగ్స్ లో వాడమని చెప్పలే. పోనీ అందులో ఏమన్నా రైమింగ్ ఉందా అంటే నా లవడా ఉంది. సీక్వెన్స్ లో రైమింగ్ డైలాగ్స్ రాకపోతే గుద్ద మూసుకుని ఉండాలి. నైట్ అంతా ఆలోచించి రాస్తా అంటే ఇలానే వస్తాయి అని చెప్పాలనిపించింది బ్రో. అంతేగాని బెద్దక్కని జడ్జ్ చేయట్లా. యాక్చువల్లీ అది మంచి డైలాగ్, ఆ మొడ్డలో డైలాగ్. రోడ్డు మీద ఉంటుంది రేగి చెట్టు, దానికి ముళ్ళులు ఉంటాయో లేదో తెలియదు, కానీ నువ్వు అలా చూస్తుంటే నా గుండెల్లో కుచ్చుకుంటుందిరా. అలా చూడకరా పిచ్చోడా. ఈ బుడబొక్కల వీడియో చూసిన తర్వాత గుండెలో నుండి గూట్లోకి వచ్చింది ముళ్ళు. ఈ చెక్క వీడియోలో ఆ రోడ్ కాన్సెప్ట్ ఏంటో ఇన్స్టా రీల్స్ క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన డెవలపర్కే తెలియాలి. నా లవడా. రోడ్డు మీద ఉంటుంది రేగి చెట్టు, రోడ్డు మీద కొడుతుంది ఎండ, స్కూల్ ఎగదొప్పి రీల్స్ చేస్తే డైలాగులు కాదుగా, డోరా డొక్కు కూడా రాదు. ఇప్పుడు మీరు చూసేది వినేది ఎలా ఉంటుందంటే పూతులకే నోరుంటే ఎలా ఉంటుందో చూస్తారు. మళ్ళీ చెప్తున్నా మామ, పబ్లిక్ లో ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, లేదా ఏమవుద్దంటే లవ్ స్టోరీ ఉందా ఏదన్నా? ఉంది కానీ అది వద్దులే. ఎందుకు? మా డల్లో లవ్ స్టోరీ చెప్పను. ఎందుకు? అది చిన్నప్పుడు బ్రేకప్ అయిందా లేదండి? బ్రేకప్ అయింది చిన్నప్పుడు. ఏ క్లాస్ లో? చిన్నప్పుడు 6th క్లాస్ అనుకో. నువ్వు ప్రపోజ్ చేసావా? అబ్బాయి ప్రపోజ్? ఆ లంజోడికే చేయి కోసుకున్నాడు. లంజోడుకు ఎందుకు తిడుతున్నావు? క్యాస్ట్ అంట, క్యాస్ట్ కావాలట వాడికి. క్యాస్ట్ గుద్దలో పెట్టుకుంటాడట వాడు. సో అంటే లవ్ చేసినప్పుడు తెలియదు అట్నా క్యాస్ట్? మరి తెలీదు, అప్పుడు తెలీదు. అప్పుడు అన్ని కళ్ళు కావరం ఎక్కి లవ్ చేసి. ఇది 6th క్లాస్ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ. జనరల్ గా ఇలాంటి లవ్ స్టోరీస్ ఎలా చెప్పుకుంటారంటే తెలిసిందే, సోదిని సంకంత సాగతీస్తారు. కానీ ఈ లవ్ స్టోరీస్ ని ఇంత వైల్డ్ గా చెప్పొచ్చు అని ఇప్పుడే తెలిసింది. దీనమ్మ ఈ గ్రహంతవాసి కప్పని లవ్ చేసింది ఎవడో గానీ, ఈ లత్కోర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాడు బత్తాకేకి బొక్క పెట్టుకుని బోకుమండల వ్యాపారంలోకి తోరతాడు. ఇంకా నయం ఈ పెద్దక్క వీడి పేరుని రివీల్ చేయలా. చేసుంటే నా కత్తితో కాకరకాయ కోసుకుని సూసైడ్ చేసుకునేటోడు. జస్ట్ అని ఆపేసింది. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీది? ఉంటది ఒక 1.5 year మడ్డలో లవ్ స్టోరీ. 1.5 year అంటే దాని వల్ల నాకే లాసు. ఎందుకు? ఇంతలా కేజీ జుట్టు ఉండేది మొత్తం ఊడిపోయింది. ఇప్పటికి కూడా గిప్పిలక పట్టుకొని మా అమ్మ ఏడుస్తుంది. ఊడిపోయిందా? జుట్టు మొత్తం ఊడిపోయిందా? జుట్టు ఒక 25 టిక్కి కూడింది మడ్డలోది లవ్ గాని. అప్పటికెళ్ళి లవ్ లేదు, లవడా లేదు. దీని కంటెంట్ తెలుసు కూడా ఆంటీ ఇంటర్వ్యూ తీసుకుందో చూడు, అదే లత్కోరుతాను. ఈ ఇంటర్వ్యూ చూసి నా ల్యాప్టాప్ లో సేవ్ చేసుకున్న వాడిని నేను ఎరుపు. నువ్వే పాపం చేసుకున్నావు బ్రో. ఈ గ్రహంత కప్పని లవ్ చేసి బ్రేకప్ చేసుకున్నావు. నమస్తే చెప్తేనే ఆ నమస్తే తీసుకెళ్లి గొవ్వలో పెట్టుద్ది. హే గైస్ అందరికి. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఏం కమెంట్లు రా వేస్ట్ చెప్తాను కొడుకులారా. హలో గైస్, నేను ఏం చెప్తున్నా అంటే నాకు గుద్ద మీద గుడ్డలు ఆగుతలేవు, అందుకని నేను ఇట్లా గుడ్డలు తీసేసి మరి వీడియోలు తీస్తున్నా అని చెప్తున్నాను. అంతేనా? ఏం కామెంట్లు రా చెత్త కామెంట్లు అని అంటున్నావు. పాల్తులు అంజా, నీ నోట్లో సుల్లి, నీ నోట్లో ఉచ్చా. ఏమంటే నువ్వు ఎట్లాంటి వీడియో తీసి అట్లా కామెంట్ పెట్టి గుద్ద దింగనికి అర్థమైనా? అని నువ్వు రోజు చేసినా ఇప్పుడు సంసార గుద్దరైనా నేను తెగించుకున్నాను నేను సంసారం నేను చెప్పి చూడీదారు వేసుకొని గుడికి వీడియో తీస్తున్నాను. లంజే నీ కుక్కల మంట అవసరం మనకి ఇవన్నీ. ఈ చూడీదారు ఆగుతలేదా? చున్నీ ఆగుతలేదా? కెమెరాల ముందు గుడ్డ చదువుకుంటున్నావు. నువ్వు ఇక్కడ వీడియో చేయాల్సింది వేరే చోట చేయాలి. మళ్ళీ లంబి కుక్కలు లంజా. ఇప్పటికే జనాలు చాలా మంది పడైపోతుంది. ఇంకా గుద్ద దించుకొని వీడియో తీస్తున్నాను. లంజా పాల్తు లంజే. నీ వీడియోలో తుట్టనే బాబా లంజా. నీకు ఉచ్చా కానీ నీ గుద్దకి అందుకే నేను బ్లాక్ చేసి దింగినావు. లేకపోతే నీ గుద్దలో తల కొట్టుకోవాలి. మన జోలికి ఎందుకు వచ్చి రా నాయనా తల కొట్టుకోవాలి. పాల్తు లంజే. అందరినీ దింగి తిట్టి ట్రోల్ చేసినప్పుడు ఎడిపోయింది నీ నీతి గుద్దలు నాకు చెప్పు. తెంగితే దౌడ బదలాల మళ్ళీ ఎర్ర కొద్ది గుద్ద లంజే బాబు లంజే. వీళ్ళ వీడియోస్ చూసిన తర్వాత వాడికి బూతుల్లో PhD రావాల్సిందే. తొందరలో ఈ బూతులతో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా డెవలప్ చేస్తారు, పార్ట్నర్షిప్ విత్ మేటా. ఎగ్జాంపుల్ ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే #include మట్టుగుడు.h వాయిడ్ వట్టగా A = ఎగరేసి దింగితే అవుట్పుట్ ఏమొస్తుందో కమెంట్ చేయండి.
zoom, robo-da, robo-da, robo-da. Zoom, zoom, robo-da, ఓల్డెన్ డేస్ లో ఆది మానవులు యానిమల్ స్కిన్స్ తో బాడీని కవర్ చేసుకునేవారు. అదే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇనప సామానాన్ని తొడిగేసింది. ఫ్యాషన్ డిజైనర్లు ఈ వీడియో చూసారనుకో, ఇన్స్టాని అన్ఇన్స్టాల్ చేసి ఫీడ్బ్యాక్ లో ఏం పెడతారంటే మేటా మట్టుగుడు. ఇప్పటి వరకు ఎవరితో అవ్వలే. ఏది నోచుకోలే అంటే 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 ఏం తెలీదు మరి. సంసారి గింజ గుద్దకి తాళం వేసింది అనమాట లంచ. ఆ బూతులేంటి బ్రో, నాకు అర్థమైపోయింది మామ. మళ్ళీ ఈ వీడియో కూడా యూట్యూబ్ బోర్డు బ్లాక్ లో దొబ్బుతాడు. ఆల్రెడీ 2 వీడియోస్ బ్లాక్ లో పెట్టాడు, మళ్ళీ మెయిల్ లో వార్నింగ్ పంపుతాడు. చాలా పెద్ద ఆట ఆడావురా నువ్వు. ఇట్స్ ఫకింగ్ ఎండ్ ఆఫ్ ద వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.